మిస్టర్ పూంగుండ్రన్, ఇప్పుడు బ్యాంకులో కొత్తగా ఒక రూల్ వన్ను. 10 లక్షలకు పైన ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ పన్నాలు, ఎవరికి ఏ పర్పస్ కోసం చేస్తున్నారో అది ఈ ఫామ్ లో ఫిలప్ చేసి ఇంక ఒక సైన్ ఇడను. ప్లాన్ బి, చల్లమా టేబుల్ మీద పెన్ స్టాండ్ కింద పడేయాలి. సారీ సార్, చేయి తగిలి పడిపోయింది, మీరే ఉంగి తీయాలి సార్. నేనెందుకు తీయాలి? ఈ బ్యాంకిల్ ఎవరు ఏ సాధనాన్ని తోసేసినా అవర్దండే తిరిచి ఎడితి వెక్కెను. ఇది బ్యాంక్ రూల్ నంబర్ 21. మోహన్ చూడు, ఇది ఒక రూలా? ఒకవేళ మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోయిందంటే? వేరే దారే లేదు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో దానికి మనం అల్లుకుపోవాలి. ఎడా గెస్ట్ ఫస్ట్ అవును కుడు. ఇకపై మీ బ్యాంకులో ఎవరు కాఫీ ఒప్పేసినా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తొడవాలని రూల్ వేయండి సార్. రూల్ నంబర్ 22. ఈ గ్యాపిల్ పూంగుండ్రన్ సార్ సైన్ పెట్టేశారు. सिग्नेचर मैच आई. ఏ ఫోన్ అటెండ్ చెయ్యి. లేదు సార్, వేస్ట్ కాల్. ఓ పూంగుండ్రన్ సార్, నింగల్ సైన్ ఇట్టాచే. కన్నిగా మేడం వచ్చి సైన్ పెట్టాలి. అవరెవిడ? కన్నిగానా? ఆవిడే కదా పూంగుండ్రన్ సార్ జాయింట్ అకౌంట్. ఆవిడ తప్పకుండా రావాలి. పూర్తిగా అనుకున్నా, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? సారీ చేతన్, కణిక కొంచెం ఒంట్లో బాలేదు, రావడం కష్టం. కావాలంటే నేనే వెళ్ళి సైన్ తీసుకొని రానా? ఏ అది నడకిల్ల. సిగ్నేచర్ మోసం, చెక్ ఫ్రాడ్ అన్ని చోట్ల జరుగుతున్నాయి కదా. అదుగొండాను 10 లక్షలకు పైన ఎంత అమౌంట్ అయినా ఆవిడ నేర్లో వచ్చి సైన్ ఇడను. ఇది బ్యాంక్ రూల్ నెంబర్ 111. రానులని వెంట పెట్టే పట్టు తప్పిరోయ్, ఆ వచ్చు కొట్ల కలలన్నీ తుసాయరో. కాల్చి పెట్టే వడని కాకి ఎత్తుకెళ్ళారోయ్, అది ఎత్తుకెళ్ళారోయ్. చేత పట్టి శవని కుటుంబం తప్పు చేశారోయ్, అరే తప్పు చేశారోయ్. సూపర్. కన్నిక ఖచ్చితంగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. నువ్వెందుకు లాయర్ని కలవకుండా ఈ ఫాదర్ని కలవడానికి వచ్చా? కన్నిగా సైన్ వేస్తేనే డబ్బు వస్తుంది, కానీ తను ఖచ్చితంగా సైన్ చేయదు. అందుకనే కన్నిగాని చంపేద్దాం అనుకున్నాం. ఏంటి హత్య? చంపేస్తే ఎవరు సంతకం చేస్తారు? రేయ్, వీళ్ళు కనిక బాడీ పడుకోబెట్టి రోబోతోటి కదిలేటట్టు చేసి బ్యాంక్ తీసుకెళ్తారా? అంత ఫామ్ లో ఉన్నారు వీళ్ళు. సరే, బాడీ చూసే భయపడే మీ అమ్మ ఎలా చంపడానికి ఒప్పుకున్నారు? తనని చంపడానికి ఐడియా ఇచ్చింది మా అమ్మే. మీ అమ్మ? ఎందుకు అనవసరంగా ఏదేదో వాగుతున్నావు? సరే, తనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు, మనం కథ పూర్తి చేసేద్దాం. ఆ ప్రభువు మిమ్మల్ని క్షమించిన నేను క్షమించను. ఫ్రాడ్ కుటుంబం. కనిక, నేను పూంగుండ్రని మాట్లాడుతున్నాను. బ్యాంక్ హాలిడేస్ కంటిన్యూస్ గా రావడం వల్ల నువ్వు చెప్పినట్టు ఈ రోజే 10 కోట్లు డ్రా చేసేద్దాం. నువ్వు ఇమీడియట్ గా బయలుదేరి గ్లాస్ హౌస్కి వచ్చాయమ్మా. మన ఇద్దరం బ్యాంకుకి వెళ్ళి సైన్ చేసి డబ్బు ఈ రోజే డ్రా. వేసేయడానికి ఇంకా ప్లాన్ చేయలేదు, ఆలోగా వచ్చేసింది. సార్, మీ వాయిస్ లో తను మాట్లాడుతోంది, మీరు సైలెంట్ గా కూర్చున్నారు. ఏమైంది సార్ మీకు? సార్ సార్, అయ్యో సార్, ఏమైంది సార్? సార్, డబ్బు కాసపడి ఇన్ని దారుణంగా చంపేశారే. డబ్బు కాసుపడింది నిజమే, కానీ మేము వాడిని చంపలేదు.